ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్, అలాగే న్యాచురల్ సైన్సెస్ కూడా. సో లంగ్స్ హెల్త్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే అసలు ఈ లంగ్స్ హెల్త్ పాడవుతుంది, లంగ్స్ హెల్త్ కరెక్ట్గా ఉంచుకోవాలి, ఇవన్నీ మనకి అవేర్నెస్ వచ్చింది కరోనా టైంలో. చాలామందికి డైరెక్ట్ ఎఫెక్ట్ లంగ్స్ మీద కొట్టడం అలానే జరిగింది. సో ఇప్పటికి కూడా ఆ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అప్పటి నుంచి కూడా. మరి మన లంగ్స్ హెల్తీగా ఉండాలి అంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఎలాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, ఈరోజు తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది కావాలి. దేన్నైనా కొనుక్కోవచ్చు కానీ మనం హెల్త్ని కొనలేము ఎంత డబ్బులు ఉన్నా కానీ. మరి అందులో చాలా ప్రీషియస్గా చెప్పుకునే లంగ్స్ హెల్త్ గురించి మనం మాట్లాడుకుంటే అసలు ఇప్పుడున్న ఈ ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అయిపోయిన ఎన్విరాన్మెంట్, ఫుడ్ కంటామినేట్ అవుతుంది, ఎలా మనం హెల్తీగా ఉండగలము, మన లంగ్స్ని ఎలా హెల్తీగా ఉంచుకోగలము? అయితే చూడండి, మీరు అన్నట్టు కరోనా టైంలో అందరికీ ఒక్కసారిగా లంగ్స్ ఇష్యూ అనేది వచ్చింది. ఇమ్యూనిటీ పవర్ అంతా కూడా తగ్గిపోయింది. అంటే మన శ్వాస అనేది మన లంగ్స్ని ఇండికేట్ చేస్తున్నప్పుడు మనం తీసుకునే బ్రీత్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు కొంతమంది, ప్రాణాయామం చేస్తుంటారు కొంతమంది, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఊపిరితిత్తులను బేస్ చేసుకుని మన శ్వాసను బేస్ చేసుకుని ఎంత డీప్గా తీసుకుంటున్నాం ఏం లేదనేది బేస్ చేసుకునే ఉంటుంది. అయితే దీంట్లో ప్రధానంగా మీరు అన్నట్టు కరోనా టైంలో అందరికీ లంగ్స్ అనేటివి ఇన్బ్యాలెన్స్. ఈ ఇన్బ్యాలెన్స్ అయిన తర్వాత చాలా మంది ప్రోటీన్ ఫుడ్ తిన్నారు. బాగా అబ్జర్వ్ చేస్తే ప్రోటీన్ చాలా ఎక్కువ తిన్నారు. చికెన్ తింటే స్ట్రెంత్ వస్తుంది ఎంబడి అని చెప్పేసి నాన్ వెజ్ తినడం మొదలు పెట్టుకున్నారు. ఓకే, ఏమవుతుంది అంటే ఈ లంగ్స్కి ఈ ప్రోటీన్ ఫుడ్ ప్లస్ ఈ స్పైసీ ఫుడ్ అనేది పడదండి, ఆపోజిట్గా పనిచేస్తుంటుంది. కాబట్టి లంగ్స్ని బాగుండాలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, స్పైసీ ఫుడ్ అనేది స్టాప్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, ఖచ్చితంగా ఈ స్పైసీస్ అన్ని కూడా అన్ని మసాలా ఫుడ్, ఎక్కువ కారం కానివ్వండి, ఈ బిర్యానీ మసాలాలు ఉంటాయి చూడండి, ఇవి చాలా ప్రమాదం. కాబట్టి ఆ టైంలో నేను చేసిన ప్రాక్టీస్ ఎలా ఉంది అంటే చెప్పనండి, నిజం చెప్పాలంటే చాలా మంది వీక్ అయిపోయారు. వీక్ అయిన టైంలో అంటే మెయిన్ లంగ్స్ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి ఈ లంగ్స్ లార్జ్ ఇంటెస్టైన్ ఒక పేరు అనమాట. అయితే కొంచెం ఆముదం తాపడం వల్ల ఏమైందంటే లంగ్స్ అంతా క్లీన్, ఇంటెస్టైన్ అంతా క్లీన్ అనమాట. అంటే లోపల ఇంకా ఎలాంటి జబ్బులు లేకుండా హ్యాపీగా ఉన్నవారు. ఆ టైంలో కొంతమందికి చాలా మందికి నేను అడ్వైస్ చేయడం జరిగింది. కొన్ని రెమెడీస్ ఇచ్చాను అనమాట. కరోనా టైంలో కొంతమందికి కొన్ని చిన్న చిన్న రెమెడీస్ ఇచ్చాను నేను. పిప్పల చూర్ణం తేనెతో కలుపుకొని తీసుకుంటే లంగ్స్ అంతా క్లీన్ అవుతుంది. ఎలాంటి లంగ్స్ ఇష్యూస్ ఉండండి, కోల్డ్ నుంచి లంగ్ క్యాన్సర్ వరకు కూడా ఈ పిప్పల చూర్ణం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తీసుకునే విధానం మాత్రమే తెలియాలి. కొంతమంది టీబీ పేషెంట్స్ ఉంటారు. టీబీ పేషెంట్స్ కి స్వీట్స్ అనేటివి పడవు, ప్లస్ మసాలాలు పడవు, వాళ్ళు కూడా తినరు. కానీ ఈ కొంతమంది ఇప్పుడున్న సిస్టమ్ ఏంటంటే టీబీ ఉండే వాళ్ళకు టాబ్లెట్స్ ఇచ్చుకుంటూ అన్ని తినొచ్చు అని చెప్తున్నారు. దానివల్ల వాళ్ళకి తగ్గకపోవడమే కాకుండా చాలా మంది సఫర్ అయ్యి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కానీ కరోనా టైంలో చాలా మందికి ఏం జరిగింది అంటే లంగ్స్ లో కొన్ని ఇన్ఫెక్షన్స్ అలాగే ఉండిపోయి హార్ట్ మీద ఎఫెక్ట్ పడింది. బాగా అబ్జర్వ్ చేస్తే అంటే ఈ కరోనా టైంలో కొంతమందికి మేజర్గా ఇష్యూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. అంటే ఆ ఇన్ఫెక్షన్ ఇంకా లంగ్స్ లో ఉండడం వల్ల అక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఆ హార్ట్ మీద అంటే లంగ్స్ ఊపిరితిత్తుల లోపల మనకు హార్ట్ అనేది ఉంటుంది, అది ఇన్ఫెక్టెడ్ అయిపోయి ఈ పెరికార్డియం అని అంటాం. అంటే దాని పైన ఉండే పొర ఒకటి, హార్ట్ దగ్గర పైన ఉండే పొర అంతా డ్యామేజ్ అయిపోయి హార్ట్ ని ఇన్బ్యాలెన్స్ చేస్తుంది. చేయడమే కాకుండా అప్పటి నుంచి చూడండి ఇప్పటి వరకు కొంతమంది ఆ స్ట్రెంత్ అనేది రీజనరేట్ చేసుకోలేకపోయారు. కానీ ఆయుర్వేదంలో చాలా చిన్న చిన్న రెమెడీస్ తోటి కూడా అద్భుతంగా లంగ్స్ ని అనేది రీజనరేట్ చేసుకోవచ్చు. ఎంత సివియర్ ప్రాబ్లం ఉండనివ్వండి, ఈ హార్ట్ రిలేటెడ్ లివర్ కూడా జస్ట్ లంగ్స్ కిందనే ఉంటుంది, ఇక్కడ స్టమక్ ప్యాంక్రియాస్ కూడా జస్ట్ లంగ్స్ కిందనే ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అయినాయి. చాలా మందికి చూస్తే ప్యాంక్రియాస్ మీద ఇంపాక్ట్, లివర్ మీద చాలా మందికి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కరోనా తర్వాత నాకు షుగర్ వచ్చిందండి అని చెప్పేసి కంప్లైంట్స్ చాలా ఉన్నాయి. అలాంటి కరోనా తర్వాత 25 years కూడా
22 years లో కూడా షుగర్ వచ్చింది. లంగ్స్ తర్వాత నాకు లివర్ పాడైందండి. లంగ్స్ తర్వాత నాకు ఇమ్యూనిటీ పవర్ చాలా, అప్పటి నుంచే నాకు మెంటల్ గా నేను చాలా డిస్టర్బ్ అయ్యి. ఇప్పటికి కూడా చాలా మంది ఉన్నారు సార్. ఇప్పుడు కొంచెం ఫాస్ట్ గా నడిచిన, లేకపోతే ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఇప్పుడు డాబా మీద ఏదైనా బట్టలు అవి వేసినా కానీ వెళ్ళొచ్చేసరికి ఆయాసం అనిపించడం. రీజన్ ఏంటి అంటే కరోనా టైంలో కొన్ని లంగ్స్ లో అనేటి కొన్ని ఇన్ఫెక్షన్స్ అలాగే ఉండడం వల్ల ఈ ఆయాసం కానివ్వండి, అస్తమా లాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వడం, డయాబెటిక్ స్టార్ట్ అవ్వడం, ఇలాంటివన్నీ జరిగినాయి. రీజన్ ఏంటి అంటే రూట్ కాస్ లో లంగ్స్ ఒక్కటే పాడవడం కాకుండా స్టమక్ ని, ప్యాంక్రియాస్ ని, లివర్ ని, హార్ట్ ని దెబ్బతీసింది అనమాట. అప్పుడు వాడిన కొన్ని మెడిసిన్స్ కూడా చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి. కాబట్టి న్యాచురల్ గా తగ్గించుకునే దానికి ఆయుర్వేదంలో చాలా మార్గాలే ఉన్నాయి. కాబట్టి అప్పట్లో కరోనా టైంలో చూడండి, ఆనందయ్య అని చెప్పేసి మెడిసిన్స్ ఇచ్చారు, లక్షల మంది వెళ్ళారు అక్కడికి. గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. అంటే ఒక ఆయుర్వేదకు ఉండే విలువ కరోనా టైంలో ఒక ఆనందయ్య చేసిన సర్వీస్ చాలా ఇంపార్టెంట్. ఆ రోజుల్లో ఆయన లేకపోతే కొన్ని లక్షల మంది, అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో బెడ్స్ లేవండి. నేనేం చెప్తున్నా, గవర్నమెంట్ కూడా ఎందుకు సపోర్ట్ చేసింది తెలుసా? ఆ రోజు ఆ కరోనా టైంలో ఆనందయ్య చేసిన సర్వీసు గవర్నమెంట్ గుర్తించి ఆయన గవర్నమెంట్ కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, లోకల్ లీడర్స్ అందరు నిలబడి మరి లైన్లో నిలబెట్టించి, పోలీసు వాళ్ళందరూ కూడా లైన్లో నిలబెట్టించి మరి ఆ మెడిసిన్స్ దగ్గరుండి అందరు సోషల్ సర్వీస్ చేసి మెడిసిన్స్ తయారు చేసి ఇచ్చారు. ఆయుర్వేదకు ఉండే విలువ అండి. కానీ అలాంటి విలువల్ని ప్రభుత్వం ఇంకా గుర్తించి ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటాం. కానీ కొంచెం ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే ఈ ఆయుర్వేద వల్ల మేజర్గా గవర్నమెంట్కి పెద్ద ఇన్కమ్ సోర్స్ ఉండదు. అందుకే పెద్దగా సపోర్ట్ దొరకదని నా ఫీలింగ్, నా అభిప్రాయం అయితే మాత్రం ఇదే. ఎందుకంటే గవర్నమెంట్కి ఆయుర్వేద నుంచి, హోమియోపతి నుంచి పెద్దగా ట్యాక్సెస్ కానివ్వండి, పెద్ద ఇన్కమ్ కానీ లేదు. గవర్నమెంట్ కూడా నడవాలి అని అనుకుంటే కొన్ని ఫార్మా కంపెనీలు, ల్యాబ్స్, హాస్పిటల్స్ ఇలాంటివన్నీ కూడా కొన్ని కమర్షియల్ అయినాయి. కానీ వాటిలో కూడా తప్పు ఉందని చెప్పట్లేదు. అలాంటి సర్వీస్ కూడా చాలా అద్భుతంగా సర్వీస్ చేస్తుంది. ఈ మెడికల్ సిస్టమ్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కరోనా టైంలో ఆక్సిజన్ యొక్క విలువ మనకు ఆ రోజు తెలిసింది. హాస్పిటల్స్ లో ఆక్సిజన్ దొరకక చాలా మంది ఇబ్బంది పడ్డారు. కానీ ఎంతో మంది అలోపతి సిస్టమ్ లో కూడా చాలా మంది ప్రాణాలు నిలబెట్టింది. అది తప్పని చెప్పట్లేదు. కానీ అలోపతి సిస్టమ్ ఏం చెప్తుందంటే ఆయుర్వేద తప్పని చెప్తుంది. ఇది నచ్చదు, ఇది కరెక్ట్ కాదు. అంటే నిన్నగాక మొన్న వచ్చింది, అంటే మాక్సిమం 180 years అయిందండి అలోపతి సిస్టమ్ వచ్చేసి. కానీ ఆయుర్వేద సిస్టమ్ వచ్చేసి కొన్ని వేల సంవత్సరాల కింద నుంచి గ్రంథాలు ఉన్నాయి. అలాంటి సిస్టమ్ని తప్పు పట్టడం అనేది, మీకు దాని నాలెడ్జ్ లేకపోతే దాని గురించి కామెంట్ చేయకండి. మొన్న రీసెంట్గా ఒక వీడియో చూశాను నేను. అంటే ఆయుర్వేద మెడిసిన్స్ తీసుకుంటే కిడ్నీలు పాడవుతాయని చెప్పేసి ఒక వీడియో చూశాను నేను. నెఫ్రాలజిస్ట్ వెళ్తేనే మీరు బతకగలుగుతారు, లేదంటే చాలా ప్రమాదం మీకు, ఆయుర్వేద మెడిసిన్స్ వాడకండి అని డైరెక్ట్గా చెప్తున్నాడు. ఆయనకి ఏ నాలెడ్జ్ ఉందని చెప్పాడని నాకు అర్థం కాలేదు. వాళ్ళ నాన్న ఏం వాడాడు మెడిసిన్స్ అడగండి ఒకసారి. ఆ చెప్పిన డాక్టర్కే చెప్తున్నాను నేను. వాళ్ళ నాన్న కానీ, వాళ్ళ తాత కానీ, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఏం మెడిసిన్స్ వాడారని ఒకసారి అడిగితే అప్పుడు ఆయన దాని విలువ తెలుస్తుంది. ఒకసారి కామెంట్ చేసేటప్పుడు అవేర్నెస్తో చేయాలి. నేచర్ని కామెంట్ చేయడం అనేది వాళ్ళని వాళ్ళు కామెంట్ చేసుకున్నట్టనే. అంటే వాళ్ళ వరకు ఒక పరిస్థితి వస్తే అప్పుడు తెలుస్తుంది ఆ విషయం. కానీ ఇలాంటి విలువలు లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి ఆయుర్వేదంలో నాడి విద్య అనేది చాలా గొప్పగా ఉన్న విద్య అది. అలాంటిది ఎలాంటి మెడికల్ సిస్టమ్ లేనప్పుడు ఏ సిస్టమ్ ఉండేదని ఒక్కసారి క్వశ్చన్ వేసుకుంటే దానికి ఆన్సర్ మీ మెడికల్ సిస్టమ్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, ఏదైనా సరే తీసుకురండి ముందుకు చూద్దాం. ఎలాంటి మెడికల్ సిస్టమ్ ఉండింది అనేది మీకు ఒక అవేర్నెస్ వస్తుంది. ఆయుర్వేద గ్రంథాలు ఏమేమి చెప్పాయి, వాత పిత్త కఫ ఏం చెప్పింది, ఎలా దాన్ని ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ రోగాలకు మెడిసిన్స్ ఇచ్చారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎవరిని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా. ఇప్పుడున్న ఇంగ్లీష్ మెడిసిన్స్ లో సైడ్ ఎఫెక్ట్స్ లేవా? రండి చూపిస్తాను. ప్రతి టాబ్లెట్ వెనకాల మీరు వార్నింగ్ ఎందుకు ఇస్తున్నారు? ఇవ్వకండి. మరి ఈ టాబ్లెట్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. స్టెరాయిడ్స్ జనాల్లో ఇప్పటికే అవేర్నెస్ వచ్చిందండి. ఏమని? స్టెరాయిడ్స్ వాడకూడదు, యాంటీబయాటిక్స్ వాడకూడదు, పెయిన్ కిల్లర్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నిటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండి జాగ్రత్త పడట్లేదు ఇప్పటికే. ఇంకా ముందు కాలంలో ఏం చేయగలుగుతారు మీరు? మరి ఎందుకు ఇంత మెడికల్ సిస్టమ్ డెవలప్ అయితే షుగర్ కి, థైరాయిడ్ కి, బీపీకి మెడిసిన్స్ ఎందుకు రాలేదు? ఎందుకు కంట్రోల్ చేసేదానికి మాత్రమే మెడిసిన్స్ ఉన్నాయి? పర్మనెంట్ సొల్యూషన్ ఎందుకు లేదు? తీయండి, మరి చేయండి. ఇంకెన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేస్తారు? 1000 సంవత్సరాలు రీసెర్చ్ చేసినా షుగర్కి మాత్రం మెడిసిన్స్ రావు. ఇప్పుడు మన ఆయుర్వేదంలో లంగ్స్ హెల్త్కి సంబంధించి ఒకవేళ పాడైన లంగ్స్ కానీ లేకపోతే అన్ని స్టేజ్లో ఉన్నారు వాళ్ళకి ఎలాంటి మెడిసిన్ అయినా ఉందా? అదే అంటున్నా, చిన్న చిన్న రెమెడీస్ అని
పిప్పల చూర్ణం తేనెలో కలుపుకోవడం వల్ల లంగ్స్ అనేది క్లీన్ అయిపోతుంది. రెండవది ఇట్లా కొన్ని ఇప్పుడు ఇంట్లో ఉండే మిరియాలు కూడా మనం రోజు వాడకంలో వాడుకుంటే కూడా లంగ్స్ అనేటివి క్లీన్ అవుతాయి. ఇలాంటి ఇంకా చాలా రకాల ఆయుర్వేదాలు చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. వాళ్ళ వాళ్ళ కండిషన్ ని బట్టి నాడి చూసి మేము వైద్యం చేస్తాం. కాబట్టి కొన్ని డాక్టర్ సమక్షంలోనే ఇవ్వాల్సిన మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి ఆ మెడిసిన్స్ వాడడం వల్ల వాళ్ళ లంగ్స్ ని మంచిగా పెట్టుకోవచ్చు. సో ఈ సీజన్లో దగ్గు కానీ జలుబు కానీ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ పెయిన్స్ కానీ లేని వాళ్ళు లేరు అని చెప్పడం అతిశయోక్తి కదా. అంటే చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. సో దీన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు? అయితే చూడండి, ఇప్పుడున్న మీరు సీజనల్ డిసీజ్ అంటున్నారు కాబట్టి కరెక్ట్గా ఒక 1 month నుంచి అందరికీ కోల్డ్ నుంచి స్టార్ట్ అయ్యి థ్రోట్ ఇన్ఫెక్షన్ నుంచి కాఫ్, ఫీవర్. ఫస్ట్ ఏమవుతుంది? కోల్డ్, దాని తర్వాత కాఫ్, దాని తర్వాత ఫీవర్, థ్రోట్ ఇన్ఫెక్షన్ తోటి ఫీవర్, దాని తర్వాత ఫీవర్ తర్వాత బాడీ పెయిన్స్. చాలా సింపుల్. ఇదంతా ఒకటే ఒక లాజిక్ అనమాట. ఫస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. ఒక సీజనల్ డిసీజ్ అంటే ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, సీజనల్ డిసీజెస్ అంటే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకు? గాలి ద్వారా మాత్రమే సంక్రమిస్తుంది. ఒకరి నుంచి ఒకరికి ఇంకా చాలా ఫాస్ట్గా వస్తుంది. ఇలా సీజనల్ డిసీజ్ అనేటివి ఒక వైరల్ లాంటివి, ఒకలాంటి వైరల్ ద్వారా వచ్చే డిసీజెస్. దీంట్లో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఏంటి అని చూస్తే లంగ్స్ ఇంపాక్ట్ పడతాయి. దానివల్ల ఫస్ట్ నోస్, కోల్డ్ ద్వారా నోస్, తర్వాత థ్రోట్, తర్వాత కాఫ్, దాని తర్వాత అది ఇన్ఫెక్టెడ్గా మారిన తర్వాత ఆ మెటబాలిజం సిస్టమ్ అంతా కూడా డిస్టర్బ్ అవ్వడం వల్ల ఫీవర్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే రూట్ కాజ్లో లంగ్స్, లివర్ అనేది చాలా చాలా ఫాస్ట్గా ఎఫెక్ట్ పడతాయి. ఈ ఎఫెక్ట్ పడే దాన్ని మనము సీజనల్ డిసీజెస్లో కాఫ్, కోల్డ్, ఫీవర్ ప్లస్ బాడీ పెయిన్స్ ఇవన్నీ కామన్గా తీసుకుంటాం. కామన్గా ఇప్పుడు అందరు అంటే చూపించుకుంటున్నారు. వీటి కూడా పరిగెత్తి మరి టెస్టులు చేయించుకొని, అంటే ఒక డాక్టర్ తోటికి వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఓకే కాఫ్, కోల్డ్, ఫీవర్ అని చెప్పేసి జనరల్ వైరల్ ఫీవర్ కదా అని చెప్పేసి రాయట్లేదు. దాన్ని కూడా కమర్షియల్ చేస్తూ ఖచ్చితంగా టెస్టులు అయిన తర్వాతనే మెడిసిన్స్ రాస్తున్నారు. ఇదంతా ఒక లాంటి బిజినెస్ ఇది. కానీ ఆయుర్వేదంలో ఎలా ఉంది తెలుసా? చాలా చిన్న చిట్కాలు, అంటే ఇంట్లో ఉండి తగ్గించుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ వీడియో చూసేవాళ్ళు. అంటే వాడిన తర్వాత కామెంట్ పెట్టి చూడండి. ఒక 3 days వాడిన తర్వాత ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఈ వీడియో వాటిలో పెట్టుకొని ఒక 3 days నేను చెప్పినది ఈ సీజనల్ డిసీజ్లో కాఫ్, కోల్డ్, ఫీవర్, బాడీ పెయిన్స్కి నేను చెప్పిన చిట్కాను పాటించి చూడండి. ఫస్ట్ ఏంటి అంటే ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే లంగ్స్ అన్నమాట. ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేవి లంగ్స్. ఈ లంగ్స్ ప్లస్ ఈ లివర్ ఎఫెక్ట్ అయినప్పుడు బాడీలో ఉన్న కాఫ్ కానివ్వండి, కోల్డ్ కానివ్వండి, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఎనీ, నిమోనియా, వాట్ ఎవర్, పిల్లలకైతే అలాంటివన్నీ పేర్లు పెట్టుకుంటారు. ఆయుర్వేదంలో అలా ఉండదండి. లంగ్స్ ఇన్బ్యాలెన్స్ అనే చెప్తారు. వాయువు ద్వారా వచ్చే వ్యాధులు, సంక్రమించిన వ్యాధులు కాబట్టి వాయువు ఇన్బ్యాలెన్స్ అనమాట. వాటిని సరి చేసుకోవాలంటే పిప్పల చూర్ణం. నేను గతంలో కూడా చాలా వీడియోస్లో చాలా మంది పాజిటివ్ కామెంట్స్ చూస్తారు. దీంట్లో నేను చెప్పిన టెక్నిక్స్లో, ఈ చెప్పిన టిప్స్లో చాలా మంది పాజిటివ్ కామెంట్స్ చూస్తారు. కాబట్టి పిప్పల చూర్ణాన్ని తేనెలే తీసుకుంటే సరిపోతుంది. అదే పిప్పల చూర్ణంని ఫీవర్ ఉంది అనుకోండి, ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ ఉంది అంటే అల్లం రసంలో తీసుకోండి. 1 spoon అల్లం రసం తీయండి, ఒక 1/2 teaspoon పిప్పల చూర్ణం, 2 కలిపేసి తినక ముందే బిఫోర్ ఫుడ్ వేసేసుకోండి. చూడండి, ఒక 3 days వాడి చూడండి. మార్నింగ్, ఈవినింగ్, ఉదయం అల్లం రసం వేసుకోండి, నైట్ వచ్చేసి తేనెలు కలుపుకొని వేసుకోండి. ఎంత తేడా ఉంటుంది అనేది ఒక 3 days తర్వాత కామెంట్ చేయండి. మీరు పెట్టే కామెంట్ 10 మందికి ఉపయోగపడుతుంది. భయం అనేది పోతుంది. భయపడాల్సిన అవసరం లేదు. వీటికి ఒంటింటి వైద్యం లాగా పనిచేస్తుంది. 50 రూపాయల చూర్ణం తీసుకుంటే ఇంటంతా వాడుకోవచ్చు. ఒక 4 ఉన్నారంటే ఒక ఇంట్లో 50 రూపాయలు ఇస్తే 100 గ్రాములు ఇస్తారు. ఆ 100 గ్రాములు ఒక ఇంట్లో 3 రోజులకు 4 రోజులకు సరిపోతుంది అనమాట. చాలా సింపుల్ టెక్నిక్ తోటి కూడా ఈ డిసీజ్ని, సీజనల్ డిసీజ్ని తగ్గించుకోవచ్చు. దీనికి హాస్పిటల్కి పరిగెత్తేదానికి, టెస్టులు చేయించుకునే దానికి ఇలాంటి అవసరం లేదు. కాబట్టి మీరు ఇంకా బెస్ట్ రెమెడీ అంటే ఫాస్టింగ్. నేచర్ ఇంకా బాగా అద్భుతంగా చెప్తుంది అనమాట. అన్ని వదిలేసి ఒక 24 గంటలు ఫాస్టింగ్ ఉండగలిగితే చూడండి మీ బాడీలో ఎంత ఫాస్ట్గా రికవర్ ఉంటుంది కూడా అబ్జర్వ్ చేయండి. ఏమో ఒక పూట తినకపోతే, ఒక రోజు తినకపోతే ఏమీ అవ్వదండి. మెటబాలిజం సిస్టమ్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి రూట్ కాస్ని ఎప్పుడైనా మర్చిపోతాం అనుకోండి, హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి, ఎందుకంటే అర్థం కాదు. రూట్ కాస్ తెలిసిందనుకోండి చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. జనాలకి ఇది తెలియకపోవడం వల్ల హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, టెస్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆ టెస్టులు రాసిన తర్వాత దానికి ఒక 3-4 వేలు బిల్ అవుతుంది. ప్లస్ ఇది చూసిన తర్వాత దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది. కాఫ్ అన్న తర్వాత లంగ్స్లో ఖచ్చితంగా లంగ్స్లో ఇన్ఫెక్షన్స్ వాట్ ఎవర్ చాలా రకాలు ఉంటాయి.
ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయినా ఆయుర్వేదంలో ఒక్కటే రూట్ కాస్ ని తగ్గిస్తుంది. ఒక్క ప్లాంట్ సరిపోతుంది. అంటే ఒక పిప్పల చూర్ణం ద్వారా మీ లంగ్స్ అంతా క్లీన్ అవుతుంది. దాని లంగ్స్ లో ఎలా లంగ్స్ టీబీ ఉంటే కూడా ఒక 1 month మీరు పిప్పల చూర్ణం వాడి చూడండి, లంగ్ టీబీ కూడా తగ్గిపోతుంది. అంతకన్నా భయంకరమైన వ్యాధి ఇంకోటి లేదు. కాబట్టి అలాంటి వ్యాధులు కూడా సీజనల్ వ్యాధులతో పాటు క్రానిక్ డిసీజ్ కూడా తగ్గేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వాడి కూడా హెల్త్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. ఎలాంటి టెస్టులు కానీ ఎలాంటి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. దయచేసి ఈ వీడియోని మీరు వాడిన తర్వాతనే కామెంట్ పెట్టి చూడండి. 10 మందికి ఉపయోగపడుతుంది. ఆ 10 మంది కూడా ఇంకో 10 మందికి చెప్పుకొని హాస్పిటల్ చుట్టూ ప్రతి చిన్న చిన్న విషయాలకు హాస్పిటల్ చుట్టూ పరిగెత్తాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, నేచర్ చాలా గొప్పది. ఈ నేచర్ని ఎప్పుడైతే మనం ఇన్బ్యాలెన్స్ గా చూస్తామో మనం ఖచ్చితంగా మనం అన్ని సంపాదించుకున్నందుకు పోగొట్టుకోవాల్సిందే. కాబట్టి నేచర్ గొప్పతనాన్ని మనం ఆయుర్వేద వైద్యంగా చూస్తే, మనం ఒంటింటి వైద్యంగా చూస్తే మాత్రం చాలా అద్భుతాలు చేసిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఫాలో అవ్వండి, హెల్దీగా ఉండండి. ఎలా వాడాలి పిప్పల చూర్ణం? పిప్పల చూర్ణం మార్నింగ్ ఫాస్టింగ్ లో వాడాలి. అదే పిప్పల చూర్ణం ఒక 1/2 teaspoon, పిల్లలకైతే 1/4 teaspoon. మార్నింగ్ అయితే అల్లం రసంలో వాడాలి, ఈవినింగ్ అయితే తేనెలో వాడాలి. ఓకే, అంతే. పెద్దలైతేనేమో 1/2 teaspoon వేసుకోండి, పిల్లలైతేనేమో 1/4 teaspoon సరిపోతుంది. అలా ఒక 3 days రెగ్యులర్ గా వాడితే సరిపోతుంది. ఓకే, ఇంకా తగ్గట్లేదు, ఒక 5 days వాడండి అంతే, అంతకన్నా ఎక్కువ అవసరం కూడా లేదు అనమాట. కొంతమందికి మా వానికి సైనస్ ఉందండి, మా వానికి మైగ్రేన్ ఉంది, మైగ్రేన్ ఏమో అల్లం రసంలో వాడితే మైగ్రేన్ తగ్గుతుంది. ఇదే పిప్పల చూర్ణం, ఈ సైనస్ సివియర్ సైనస్ ఉందనుకోండి, ఇదే పిప్పల చూర్ణం డైలీ తేనెలో ఉదయం సాయంత్రం ఒక 1 month 2 months వాడి చూడండి, పర్మనెంట్ గా రూట్ కాస్ నుంచి తగ్గుతుంది. ఓకే, క్రానిక్ డిసీజ్ కూడా తగ్గించుకోవచ్చు చాలా. క్రానిక్ డిసీజ్ సైనస్ కి లంగ్స్ ఇంపాక్ట్, మైగ్రేన్ అనేది లివర్ కి ఇంపాక్ట్ అనమాట. అల్లం రసంలో వాడినప్పుడు లివర్ మీద ప్రాబ్లమ్స్ ఉన్న అన్ని తగ్గుతాయి, ఈ తేనెలో వాడినప్పుడు లంగ్స్ కున్న ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయి. ఈ డిఫరెన్స్ అనేది మనకు అప్పుడే నాడి చూస్తేనే తెలిసిపోతుంది మనకి ఎవరు ఏ ప్రాబ్లంలో ఉండాలి, అంటే ఏ ఇంటర్నల్ ఏ ఆర్గన్స్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి మేము నాడి చూసినప్పుడే చెప్తాం, దానికి తగినట్టుగానే మన ప్రిసెప్షన్ కూడా అలాగే ఉంటుంది అనమాట. కాబట్టి రూట్ కాస్ నుంచి తగ్గించుకోవాలనుకుంటే కొంచెం అవగాహన లోపం ఏదైనా ఉంది అంటే కూడా మనం సజెస్ట్ చేస్తాము. ఆ సజెషన్ బట్టి వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆయుర్వేద సైడ్ ఎఫెక్ట్ అనేది 0. గుర్తుపెట్టుకోండి, నేచర్లో మనం ఎలా అయితే ఒంటింటి వైద్యం ఎట్లయితే ఉంటుందో, ఒంటింటి వైద్యంలో మిరియాల పొడి ఎలా అయితే ఉంటుందో దానికి సిమిలర్ గానే ఉంటుంది పిప్పల చూర్ణం కూడా. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేవు, చాలా ధైర్యంగా వేసుకోవచ్చు. అంటే చాలా మంది కామెంట్ చేస్తారండి, అసలు ఇప్పుడున్న మోడర్న్ సిస్టమ్లో అంతా కూడా ఈ ల్యాబ్లు ఎందుకు, ఈ టెస్ట్లు ఎందుకు, ఎక్స్రేలు ఎందుకు, స్కానింగ్లు ఎందుకు అని అంటారు. 50-100 ఏళ్ల కింద ఏది లేదు. 2025లో బతుకుతున్న జీవితాలు మనవి. 100 ఏళ్ల కింద లేని సిస్టమ్ ఇప్పుడు ఎందుకు మనకు? అన్నీ మనకు ఒకటి అలవాటు చేస్తున్నారు. కాబట్టి అలవాటు అనేది నేచర్కి కాదు, మన మానవ మైండ్కి. కాబట్టి ఏది అనేది మనం గుర్తిస్తే నేచర్ ఏం చెప్తుంది, ఆయుర్వేద మూలం ఏం చెప్తుంది, మన ఒంటింటి వైద్యం ఏం చెప్తుంది, వీటన్నిటికీ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కాబట్టి నమ్మకంగా ఒకటి మన తాత ముత్తాతలు అమ్మమ్మలు ఏం చేశారు, మరి మనకు అలవాటు చేశారా లేదా? ఒంటాందం తాగితే పోతుందండి తెలుసా? చిన్న చిన్న టిప్స్. ఒంటాందం ఒకప్పుడు వాడుకలో చాలా ఉండేది, ఇప్పుడు ఒంటాందం అంటే తెలియని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఎప్పుడైనా సరే రూట్ కాస్లో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మన ఒంటింటి వైద్యం కానివ్వండి, మా అమ్మమ్మలు కానివ్వండి, నేచర్ కానివ్వండి, ఆయుర్వేద కానివ్వండి ఏం చెప్తుంది అనేది కరెక్ట్గా కాన్షియస్గా చూసి చేస్తే ఎలాంటి క్రానిక్ డిసీజ్ అయినా, ఈ సీజనల్ డిసీజ్ అయినా తగ్గించుకోవచ్చు. ఓకే, సో గురక అనేది పాపం వస్తుందని వాళ్ళకి తెలిసినా కానీ వాళ్ళతో పాటుగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా కేసెస్లో ఓన్లీ గురక వల్లనే డైవర్స్ కేసెస్ వరకు వెళ్ళిన సిచ్యువేషన్స్ కూడా చూసాము కొన్ని కేసెస్. సో అసలు గురక అనేది ఎందుకు వస్తుంది అంటే పిల్లల్లో కూడా ఒక 10 years నుంచి కూడా వాళ్ళు చిన్నగా అలాగ చిన్న సౌండ్ చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళలో అయితే ఇంకా చెప్పలేము, ఇంట్లో మొత్తం సౌండ్ అంతా వినిపిస్తుంటుంది. ఒక 60 years కానీ 50+ ఉన్న వాళ్ళు. దీన్ని ఎలా చెక్ పెట్టచ్చు? గురకకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఇంటర్లింక్ అయి ఉంటాయా? అయితే మనం ఎప్పుడైనా సరే రూట్ కాస్ చూస్తాం. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో ఏమవుతుందంటే గురక అనేది ఒక సిమ్టమ్గా మాత్రమే చూస్తాం. మనం ఆ సిమ్టమ్ని రూట్ కాస్ ఏందని చూస్తాం. అందుకే బయట కార్పొరేట్ హాస్పిటల్లో మీరు గురకకి ఎంత వాడినా అది టెంపరీ మాత్రమే, ఆ రోజుకి మాత్రమే. అలా కొన్ని స్టెరాయిడ్స్ ఇస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, గురకకు మెడిసిన్స్ మీరు వాడుతున్నారు అంటే ఆ మెడిసిన్స్ స్టెరాయిడా కాదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఆ స్టెరాయిడ్స్ వాడడం వల్ల మీ బాడీలో ఇంకెక్కడైనా సైడ్ ఎఫెక్ట్ వస్తుందా లేదా అనేది కూడా 1-2 సార్లు చెక్ చేసుకోండి. గురకకు మెడిసిన్స్ వాడే వాళ్ళకు ఆయుర్వేదంలో చాలా సింపుల్ టెక్నిక్ చెప్తాను, ఈరోజు గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఉన్నారండి, నిజం చెప్పాలంటే నెంబర్ ఆఫ్ కేసెస్ మీరు అన్నట్టు డివోర్స్ వరకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు గురకను తట్టుకోలేక.
మంచి కప్పులు కూడా ఈ రోజు డివోర్స్ తీసుకుంటున్నారంటే ఒక గురక వల్ల. అది ఒక అసలు అది డిసీజ్ కూడా కాదు, ఓపెన్ చెప్పాలంటే అది డిసీజ్ కాదు, సిమ్టమ్. అది ఏంటి సిమ్టమ్ అంటే రూట్ కాజ్ లో ఏంటి డిసీజ్ అంటే, రూట్ కాజ్ డిసీజ్ ఏంది అని అంటే ఇక్కడ లంగ్స్. ఓకే. అందుకే గురక వస్తుందంటే ఎవరి దగ్గర వెళ్ళి చూపించుకుంటారనంటే పల్మనాలజిస్ట్ తోటి, అంటే లంగ్ కి సంబంధించిన డాక్టర్ తోటికి వెళ్ళి చూపించుకుంటున్నారు. కొంతవరకు అక్కడికి వెళ్ళి స్టెరాయిడ్స్ వాడడమే జరుగుతుంది. ఈ స్టెరాయిడ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాదని వాళ్ళకే తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు సైడ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా వస్తుందని తెలుసు వాళ్ళకి. కానీ అదే ఆయుర్వేదంలో కానివ్వండి, నేచర్లో కానివ్వండి, మన ఒంటింటి వైద్యం తీసుకుంటే చాలా సింపుల్ గా తగ్గుతుంది, చాలా అద్భుతంగా తగ్గుతుంది. రిజల్ట్ మీరు డే 1 నుంచి కూడా పసిగట్టొచ్చు. డే 1 ఆయుర్వేదంలో అలాంటి చిట్కలు, అలాంటి వనమూలికలు ఉన్నాయి మనకు, ఎప్పటి నుంచో ఉన్నాయండి. మన ఆయుర్వేద మూలం అనేది సిస్టమ్, మనిషి పుట్టక ముందు నుంచి ఆయుర్వేద మొక్కలు పుట్టి ఉన్నాయి, మన కోసం రెడీగా ఉన్నాయి. ఎలాంటి వ్యాధులు వచ్చినా సరే సొల్యూషన్ కావాలని చెప్పేసి మనకు అట్లా క్రియేట్ చేసింది నేచర్. దాన్ని వదిలేసి మనము స్టెరాయిడ్స్ వాడము ఇలాంటివి ఎంతవరకు కరెక్ట్ అందో ఆలోచించి వాడండి. కానీ ఈరోజు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ గురకకు సంబంధించిన డిసీజ్ ఏదైనా అంటే లంగ్స్ ఇంపాక్ట్ వల్ల మాత్రమే గురక వస్తుంది. ఓకేనా? డీప్గా సబ్జెక్ట్లో వెళ్తే చాలా సబ్జెక్ట్ ఉంది ఆయుర్వేదంలో కూడా, దీని గురకకు ఇన్ డెప్త్ సబ్జెక్ట్ ఉంది. కాకపోతే అందరికీ ఇవన్నీ మాకు వద్దండి, తగ్గితే చాలు, మీరు ఏం చెప్తారో టిప్ చెప్పండి అన్నట్టు వెయిట్ చేస్తుంటారు వీడియోస్ చూసుకుంటారు. అంటే చాలా మందికి తొందర ఎక్కువ అండి. రూట్ కాజ్ ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది ఒక డిసీజ్ కూడా కాదు, చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. ఫస్ట్ మీరు మోషన్ ఫ్రీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. గురక పోయే వాళ్ళు మోషన్ ఫ్రీగా ఉండదు, వాళ్ళు గురక పెట్టే వాళ్ళు నిద్రపోతున్నారు అనుకుంటారు, కానీ వాళ్ళకు లాంటి మెలకు అనేది వాళ్ళకు 90% నిద్రని పట్టదు. అది గురక పెట్టి పడుకుంటే మనం ఏమనుకుంటాం, డీప్ స్లీప్ అనుకుంటాం. అది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, గురక పెట్టే వాళ్ళు మూమెంట్ చూడండి, బాడీ మూమెంట్ చూడండి. పడుకున్నప్పుడు ఒకటే పొజిషన్లో పడుకోరు వాళ్ళు. బాడీ అనేది లోపల విండ్ ఎక్కువై, లోపల శరీరంలో గాలి ఎక్కువైపోయి బాడీ అనేది అటు ఇటు తిరిగి పడుకుంటుంటారు. అయినా సెట్ అవ్వదు వాళ్ళు. అంటే అదంతా నిద్ర కాదు, బాడీ డెడ్. అంటే ఎట్లుండాలంటే శవాసనం లాగా ఉండాలంటే లంగ్స్ బాగుండాలి, అప్పుడు గురక అనేది ఉండదు. గురక వచ్చిందంటే బాడీ కూడా రోల్ అవుతుంటుంది. 90% అది నిద్ర కాదు. దీనివల్ల ఏమవుతుంది, గురక ఉండే వాళ్ళకు ఫస్ట్ ఒబిసిటీ, లివర్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, మెటబాలిజం సిస్టమ్ అంతా దెబ్బతింటుంది, ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది, ఫ్యాటీ లివర్స్ వస్తాయి, గుండె మీద వెయిట్ పడుతుంది. గురకకు భయపడేది ఎందుకు అని అంటే, ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం వల్ల గుండెకి వెళ్ళే దారి మొత్తం కూడా కొలెస్ట్రాల్తో నిండిపోవడం వల్ల ఖచ్చితంగా గురక వల్ల హార్ట్కి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకు భయపడి హాస్పిటల్కి పరిగెడతారు. ఆయుర్వేద మూలం ఏం చెప్తుంది, లంగ్స్ మంచిగా పెట్టుకుంటే లివర్ కూడా బాగుంటుంది. ఈ అప్పర్ పోర్షన్లో లంగ్స్ ఉంది, లోవర్ పోర్షన్లో స్టమక్, ఇక్కడ ప్యాంక్రియాస్ ప్లస్ లివర్, గాల్ బ్లాడర్. అంటే ఈ డైజెషన్ సిస్టమ్ అంతా కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంది గురక ఉండే వాళ్ళకు. బాగా అబ్జర్వ్ చేయండి, గురక ఉండే వాళ్ళు ఎందుకు ఒబేసిటీగా ఉన్నారు, లివర్ ఎలా పనిచేస్తుంది వాళ్ళకు, రూట్ కాజ్ ఇంపార్టెంట్ అండి. అందుకే రూట్ కాజ్ పట్టించుకోకుండా మనం సిమ్టమ్స్ మాత్రమే, డిసీజ్కి మాత్రమే ఒకవేళ మెడిసిన్స్ వాడితే అది టెంపరీ మాత్రమే. పర్మనెంట్గా కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా డైట్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. 100% గురక వచ్చే వాళ్ళకు డైట్ 90% చేయాల్సింది. ఏం తినాలి, ఏం తినకూడదు, మసాలా తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు. అయ్యో, పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, టీ, కాఫీలు కూడా రావు, మిల్క్ ప్రొడక్ట్స్ కూడా రావు. ప్రోటీన్ ఫుడ్ కూడా తగ్గించాలి, దాంతోపాటు పులుపు కూడా తగ్గించాలి. పులుపు కంప్లీట్గా మాలి, చింతపండు పులుపు మానేయాలి. ఇక్కడ పులుపు అంటే ఆమ్చూరు తినొచ్చు, నిమ్మకాయ వాడుకోవచ్చు, టమాటా వాడుకోవచ్చు, కానీ చింతపండు వాడకూడదు. కాబట్టి ఇలాంటి డైట్ చేసుకుంటా రూట్ కాజ్ నుంచి తగ్గించుకోవాలనుకుంటే, మళ్ళీ చెప్తున్నాను నేను, ఆయుర్వేదంలో అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. దీంట్లో మనం ఏం చేస్తామంటే, మన దగ్గరకు వచ్చే గురక పేషెంట్లకు మనం ఒక స్పెషల్గా ఒక ప్యాకేజ్ లాగా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. దాంట్లో ప్రధానంగా మెయిన్ పిప్పల చూర్ణం ఒకటి ఉంటుంది, అది కరెక్ట్గా అల్లం రసం తోటి మార్నింగ్ ప్లస్ తేనెతోటి ఈవినింగ్ తీసుకుంటే గురక 90% పోతుంది. రూట్ కాజ్ నుంచి కంప్లీట్ గా తగ్గించుకోవాలనుకుంటే ఒక 1 or 2 months కోర్స్ ఉంటుంది మన దగ్గర. ఒక నాసల్ డ్రాప్స్ వేస్తాం మనం, ఈ గురక ఉండే ప్రతి ఒక్కరికి కూడా మనం ఒక నాసల్ డ్రాప్స్ వేస్తాం. ఆయుర్వేద యొక్క ఒక మొక్క యొక్క రసాన్ని తీసేసి నాసల్ డ్రాప్స్ ఒక 4 డ్రాప్స్ వేసేసి కాసేపు పెట్టేస్తే దానికి రూట్ కాజ్ నుంచి మొత్తం లంగ్స్ అంతా క్లీన్ అవుతుంది. ఎప్పుడైతే లంగ్స్ క్లీన్ అవుతుందో మెటబాలిజం సిస్టమ్ కూడా రెడీ అవుతుంది అనమాట, డైజెషన్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఈ ఒబేసిటీ అంటే లావు కూడా తగ్గేదానికి అవకాశాలు ఉంటాయి.
గురక తగ్గించుకోవడం ఒకటే కాదు, మెటబాలిజం సిస్టమ్ని కూడా బ్యాలెన్స్గా చేసుకుంటూ తగ్గించుకోవాలి గురకని, ఓకే. అప్పుడే పర్మనెంట్గా తగ్గుతుంది. కాబట్టి రూట్ కాస్ నుంచి తగ్గించుకున్నప్పుడు లాంగ్ టర్మ్లో మళ్ళీ ఇలాంటి రిపీట్స్ అనేవి అవ్వవు. కాబట్టి మెటబాలిజం సిస్టమ్ బాగా అవుతుంది, ఫ్యాటీ లివర్ తగ్గుతుంది, ప్లస్ లివర్కి సంబంధించిన డిసీజెస్ అన్ని తగ్గుతాయి, ఆకలి బాగుంటుంది, డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. ఇవన్నీ కూడా అయ్యేసరికి మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది. ఓకే. దీంతో పాటు మనం ఏం చేస్తామంటే అడిషనల్గా మనము వంటామృతం ఇస్తాం డైలీ ఒక 2 స్పూన్స్ కానీ, అంటే వెయిట్ ఎక్కువ ఉంటారు కాబట్టి 2 స్పూన్స్ వాడాలి. అంటే ఒక 70 పైన వెయిట్ ఉన్నారంటే ఒక 2 స్పూన్స్ ఆ వంటామృతం కూడా డైలీ నైట్ ఒక వామ్ వాటర్ వేసుకుని తాగితే కూడా గురక అనేది తగ్గిపోతుంది. ఓకే. కాబట్టి రూట్ కాస్లో ఖచ్చితంగా చెప్తున్నాను నేను, పర్మనెంట్గా తగ్గించుకోవాలనుకుంటే మన దగ్గర ఒక 1 or 2 months కోర్స్ కన్నా తీసుకుంటే కంప్లీట్గా తగ్గిపోతుంది. కాకపోతే పథ్యం ఇంపార్టెంట్. పథ్యం చేయకుండా ఎలాంటి ఆయుర్వేదాలు ఎలాంటి మెడిసిన్స్ లేవు. పథ్యం చెయ్యాలనే ఉద్దేశం ఉంటేనే ఆయుర్వేద మెడిసిన్స్కి వెళ్ళండి, మళ్ళీ రిపీట్ అవ్వవు. చాలా మంది బ్లేమ్ చేస్తున్నారు ఆయుర్వేదం ఈ రోజుల్లో, పథ్యం చేయకుండా అన్ని తినేసుకుంటా నేను ఆయుర్వేద మెడిసిన్స్ వాడాను నాకు తగ్గలేదని చెప్పేసి అంటున్నారు. ఇలాంటి వాళ్ళకి అందరికీ కూడా ఒకటే సమాధానం చెప్తున్నాను నేను ఈరోజు, ఖచ్చితంగా పథ్యం చేసేలాకుంటేనే ఆయుర్వేద వైద్యానికి వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి. ఒక 2 months కరెక్ట్గా వాడాల్సి వస్తుంది. అంతే. 2 months మానేస్తే రోజు బిర్యానీ తినొచ్చు, ఓకే. రోజు బిర్యానీ తినొచ్చు. ఆ 2 months ఆపుకోలేక చాలా మంది ఆల్కహాల్ తాగకుండా, స్మోకింగ్ ప్లస్ నాన్ వెజ్, మిల్క్ ప్రొడక్ట్స్ పాయిజన్ అండి గురక ఉన్న వాళ్ళకు. నాకు టీ అలవాటు ఉందండి, కాఫీ అలవాటు ఉందండి, నేను మానుకోలేకపోతున్నాను అంటే వెళ్ళండి హాస్పిటల్కి వెళ్ళేసి స్టెరాయిడ్స్ వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మీకు ఏదైనా మీకు కంఫర్ట్ కావాలి కదా, ఆయుర్వేద మెడిసిన్స్ వాడండి, దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా అనుభవించండి. గురక తగ్గుతుంది, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది, జాయింట్ల పెయిన్స్ వస్తాయి, ఇంకా చాలా రూట్ కాస్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవన్నీ చెప్పుకుంటే గురకకున్న సంబంధం చెప్పుకుంటే రూట్ కాస్లో ఇంపార్టెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయి, సెక్సువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి చిన్న ఏజ్లో. దానికి దీనికి లింక్ ఏంటంటే లివర్ దెబ్బతింటుంది, లివర్ దెబ్బతింటే నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది, నర్వస్ సిస్టమ్ దెబ్బతింటే ఇంపార్టెన్సీ వస్తుంది. కాబట్టి రూట్ కాస్లో మనం అనుకుంటాం కానీ ఒకటే ప్రాబ్లం అనుకుంటాం కానీ, గురక ఒకటే చిన్న వ్యాధి అనుకుంటాం కానీ హార్ట్ కూడా ఆపేస్తుంది. హార్ట్ బీట్ కూడా వాళ్ళ పల్స్ రేట్ కూడా చూడండి చాలా హై లెవెల్లో ఉంటుంది, గుండె వేగం కొట్టుకుంటుంది, వేగం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం కార్లో 160 స్పీడ్ వెళ్తే ఏమవుతుంది, యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తగిలిందంటే దాని లెవెల్ గుండెకి కూడా అలాంటి హార్ట్ బీట్ కూడా ఎక్కువ చేయడం వల్ల కూడా ఈ గురక వల్ల హార్ట్ బీట్ కూడా ఎక్కువ అయ్యి ఎక్కడో ఒక దగ్గర చిన్న బ్లాకేజ్ వచ్చిందంటే కొలెస్ట్రాల్ వల్ల ఖచ్చితంగా హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి గురక చిన్న వ్యాధి కాదు, చాలా క్రానిక్ డిసీజ్. అలాంటి డిసీజ్ని ఆయుర్వేద మూలం నుంచి తగ్గించుకోవాలనుకుంటే ఖచ్చితంగా డైట్ చేసి కొన్ని మెడిసిన్స్ వాడితే ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు అనేది నేచర్ చెప్తుంది. ఓకే. ఓకే. అంటే ఒక సింపుల్గా తగ్గేదాన్ని కాంప్లికేట్ చేసుకోకుండా, లంగ్స్ ప్రాబ్లం ఇంకా హార్ట్ ఇష్యూస్ తెచ్చుకోకుండా కొంచెం తొందరగానే బయటపడే అవకాశం అయితే ఆయుర్వేద మెడిసిన్తో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.